ఆలోచన చేసి, అంటే మన బుద్ధిని మార్చడానికి, మన ఆలోచన మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్నే కించపరిచేలాగా మాట్లాడే వాళ్ళు ఈ రోజు సోషల్ మీడియాలో చాలా మంది వచ్చేస్తున్నారు. నేను విన్నాను, వాళ్ళదే అన్ని తెలిసినట్టు మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చేదాకా యూట్యూబ్లలో ప్రకటించే వాళ్ళని కానీ చాలా మంది కూడా యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన దేవుడు కుమారుడు, యేసుక్రీస్తు అవసరం రావచ్చే ఏం తెలుసని మాట్లాడుతూ ఏమో తెలియదు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు, శుభములు. మన దేవుని వాక్యాన్ని కొద్దిసేపు వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ అంశం చెప్తున్నాను అని అంటే, రాత్రే ఇంట్లో నేను ఈ వాక్యం చెప్పిన, కొద్దిగా చెప్పినాను, ఎక్కువ చెప్పలేదు. ఈ మధ్య నేను సెల్లో యూట్యూబ్లో అవి చూస్తూ ఉన్నప్పుడు మతోన్మాదులు ఎట్లాగనో యేసుక్రీస్తు గురించి ఎట్లాగంటే అలా వాగుతారు. అది సహజమే, ఎందుకంటే వాళ్ళు సైతాను సంబంధులు, వాళ్ళు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు. దీంట్లో ఆలోచన ఏమీ లేదు, చచ్చిపోతే నేరుగా నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి మనం ఏమి ఆలోచించాల్సిన పని లేదు. అయితే కొంతమంది క్రైస్తవులు కూడా ఏం చేస్తారంటే, పెద్ద పెద్దగా వయసు ఉండే వాళ్ళు కూడా యేసుక్రీస్తు దైవత్వాన్ని ఎరగకుండా, యేసుక్రీస్తు దేవుడు అనంటే వారు వెటకారంగా వాక్యాలనే చూపిస్తూ యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ఎక్కడ చెప్పుకోనిండు బైబిల్లో? యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు అని ఎక్కడ చెప్పుకోనిండు? అలాగనే యేసుక్రీస్తు ప్రభు అని దేవుడని ఎవరైనా చెప్పినరా ఆయన శిష్యులలో అని అనేక మంది బోధించేవారు. వాళ్ళ వల్ల పాస్టర్లో మరి పూర్ణ చెప్తారో తెలియదు నాకు, ఎందుకు ఇట్లా మాట్లాడుతారు అని నేను అనుకుంటే, వారు అబద్ధికులలో అయి ఉండొచ్చు, లేకుంటే వారు సాతాను చేత శోధించబడుతుందో ఉండొచ్చు, ఏదో ఒకటి ఉంటది. కానీ దేవుని వాక్యం బోధిస్తుంది. ఒకసారి రండి, తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై. అంటే దైవజనుడు ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు తిమోతికి. ఇదిగో, ఎవరైనా వాక్యాలు చూపించి వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిది తప్పు అని నువ్వు చెప్పు, తప్పు దిద్దాలి, తప్పును ఖండించాలి. తప్పు చేసే వాళ్ళు ఎలాగంటే అలా మాట్లాడుతుంటే వారిని శిక్షించాలి. శిక్షించడం అంటే మామూలుగా లోకంలో కొడతారు అంటారు కదా, అట్లా కాదు. వాక్యం ద్వారానే వారిని శిక్ష వేయాలి. అంటే వాక్యాన్ని చూపించే వాళ్ళకి, ఏ వాక్యం ద్వారా అయితే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కడ చెప్పుకోనిండు, ఎక్కడ దేవుడు చెప్పుకోనిండు అని అంటారు కదా, అదే వాక్యాన్ని చూపించే వాళ్ళకి చెప్పాలి అని తిమోతికి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. రండి మనం చదువుకున్న వాక్యానికి భాగానికి వెళ్ళిపోతాం. ఇక్కడ లూకా రాసిన సువార్తలో 6వ అధ్యాయం 1వ వచనంలో, ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో కూడా వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండరి. అప్పుడు పరిసయ్యులలో కొందరు, విశ్రాంతి దినములో చేయదగినది మీరు ఎందుకు చేస్తున్నారని వారిని అడుగగా, విశ్రాంతి దినము అనేది దేవుడు ఏర్పాటు చేసిన, అంటే పాత నిబంధనలో ఉన్న దేవుడు యెహోవా దేవుడు ఏర్పాటు చేసిన ఒక ఆజ్ఞ. దేవుడు 6 రోజులు ఆ సర్వసృష్టిని చేసి 6వ రోజున జంతువుల్ని మానవుల్ని తయారు చేసిన తర్వాత 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. అలాగనే ఆ విశ్రాంతి దినాన్ని దేవుడు ఆశీర్వదించి, ఇది నా విశ్రాంతి దినము, మీరు దీంట్లోకి రండి, దీన్ని మీరు ఆచరించాలి, ఒక ఆజ్ఞగా దేవుడు చెప్పుండే అనమాట. ఎక్కడైనా అంటే రండి, నిర్గమకాండానికి రండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం చదవండి. 20వ అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునము. 6 దినములను
కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడనైనను నీ దాసైనను నీ పశువైనను నీ ఇళ్లలో ఉన్న పరదేశులైనను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. అంటే దేవుడు ఇక్కడ ఈ ఆజ్ఞలన్నీ కూడా 20వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తూ ఆయన చెప్తున్న మాటలలో ఇది ఒక ఆజ్ఞ అన్నమాట. విశ్రాంతి దినాన్ని మీరు ఖచ్చితంగా ఆచరించాలి అని యెహోవా దేవుడే మోషే ద్వారా ఆజ్ఞలు ఇచ్చిండు అనమాట. అయితే ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తే విశ్రాంతి దినమున వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరూ కలిసి పంట చేలల్లో పడి పంట పొలాల్లో పడి పోతా ఉన్నారు. వారికి ఆకలి వేసింది. శిష్యులకి ఆకలి వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తుందని అంటే అక్కడ ఉన్న కొన్ని వెల్లు తుంచుకొని కంకులు తుంచుకొని అవి నలుపుకొని తినడం మొదలు పెట్టిండ్రు. దేవుడు ఏం చెప్పిండు, పని చెయ్యొద్దు అని చెప్పిండు. వీళ్ళు ఏం చేస్తుందంటే ఆహారం తింటారు. అది వారికి అక్కడ ఉండే పరిస్థితులకి ఎలాగో కనిపిస్తుంది, పనిలా కనపడుతుంది. చుంచుకొని మీరు అనుకుంటారు చాలా మంది, అవునయ్యా ఊరల్లో పొలాలలో పడి తినడం తప్పు కదా, దొంగతనం కదా అని అంటారు. దొంగతనం కాదు అది. మన పొలాలలో మనం కాదు, ఆ రోజుల్లో పొలాలలో పడి పోతున్నప్పుడు ఆకలేసే వాటిల్లో కొన్ని తీసుకొని తినొచ్చు అని దేవుడే ఆజ్ఞ ఇచ్చిండు అనమాట పాత నిబంధనలో. రండి ఎక్కడో చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 25వ వచనం చదవండి. 23, 25 బాగానండి. నీ పొరుగు వాని పంట చేతికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు త్రుంచుకొనవచ్చును గాని నీ పొరుగు వాని పంట చేతి మీద కొడవలి వేయకూడదు. అంటే నువ్వు వెళ్ళేటప్పుడు నీకు ఆకలేసిన తీసుకుని తిను, అంతవరకే కానీ నువ్వు కొడవలేసి వాటిని దొంగతనం చేసి ఇంటికి తీసుకొని పోకూడదు. అది దొంగతనం. ఆకలేసి తిండేది దొంగతనం కాదు అని దేవుడు పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలకి ఆజ్ఞ వేసాడు. అయితే ఈ ఆజ్ఞ అనేది ఆడున్న పరిశీలనకి తెలియదా? తెలుసు. చదవలేదా పరిశీలన అంటే చదువుతుండ్రు, ధర్మశాస్త్రాన్ని చదువుతుండ్రు, పాత నిబంధనలు చదువుతుండ్రు, బోధిస్తుండ్రు కూడా. అనేక మంది అక్కడ ఉన్న ధర్మశాస్త్రోపదేశకులు బోధించేవారు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అప్పుడు పరిశీలనలో కొందరు విశ్రాంతి దినమున చేయడం మీరు ఎందుకు చేస్తున్నారని వారిని అడుగుంటే ఏం చేస్తున్నారా అని శిష్యులు ఆహారం ఉంచుకొని తింటారు, ఏంది విశ్రాంతి దినం కదా ఇది, ఎందుకు పని చేస్తుండ్రు అని చెప్పి ఆనాడు ఉన్న పరిశీలన యేసయ్యతో మాట్లాడతారు. పాత నిబంధనలో గ్రంథంలో దేవుడు రాయించింది ఒకటైతే ఇక్కడ పరిశీలేమో ఒక విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ రోజుల్లో కూడా అలాగనే ఉంది. దేవుడు బైబిల్ గ్రంథంలో ఒకటి రాయిస్తుంటే డబ్బు కోసం ఆశపడే వాళ్ళు, ఇంకా దరిద్రమైన పనులు చేసే వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఎటకారంగా చేసి వాళ్ళిష్టానుసారంగా మాట్లాడుతారు. ఎందుకు వారంటే ఇది వాళ్ళల్లో దయ్యముల పోదా అని దేవుని గ్రంథం చెప్పారు. అందుకని పరిశీలని శాస్త్రుల్ని దేవుడు మీరు దయ్యపు సంతానం అనండి, అపవాది సంతానం, సాతాన సంబంధం మీరు అని దేవుడు ఆడున్న చాలా మంది పరిశీలని శాస్త్రులను కూడా మాట్లాడుతుంది ఒక సన్నివేశంలో. అయితే తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఏం మాట్లాడుతుంది అక్కడ చదువు చూడ 3వ వచనం లూకాసు వార్త. యేసు వారితో ఇట్లా నేను తాను దావీదు ఏమి చేసినో అది అయినను మీరు చదవలేదా? అతడు తిని ఇచ్చిన కదా నేను. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ
దావీదు జీవితంలో జరిగిన కొన్ని సన్నివేశాలను తీసుకుని వచ్చి అక్కడ ఉన్న పరిస్థితులు చెప్తున్నాడు. ఇదిగో దావీదుకి ఆకలేసింది. దావీదుకి ఎప్పుడు ఆకలేసింది అని అంటే సౌలు రాజు చేతులను తప్పించుకొని అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆయన కొండల్లో అక్కడక్కడ తిరుగుతున్నప్పుడు ఆయనకు ఆకలేసింది. కనీసం 3 రోజుల నుంచి కూడా వాళ్ళకి ఆహారం వాళ్ళకి దొరకలేదు. అప్పుడు ఏం చేయాలని అర్థం కాక ఆయన నేరుగా దేవుని సమాజ గుడారం ఉన్న దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి దావీదే వెళ్ళి ఆయన అడుగుతున్నాడు అక్కడ యాజకుల్ని, రండి అది కూడా ఎక్కడ చూద్దాం ఒకసారి. గ్రంథము 21వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. దావీదు నోబులో యాజకుడైన అహీమేలు వద్దకు వచ్చెను. అయితే అహీమేలకు దావీదు రాకడకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అతనిని అడుగుగా, దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అతనితోనైనను చెప్పవద్దనెను. నేను నా పని వారిని ఒకనొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని, నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరి ఏమి గాని ఉండిన ఎడల అది నా కిమ్మని యాజకుడైన అహీమేలకుతో అనగంటే దావీదు మాట్లాడుతున్నా, అయ్యా మేము ఈ విధంగా వచ్చున్నాము, నీ దగ్గర ఏముంది? ఒకవేళ 5 రొట్టెలు ఉన్నా సరే మాకు ఇవ్వమని దావీదు ఆయన యాజకుడితో మాట్లాడుతున్నాడు. అప్పుడు యాజకుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు చదువమ్మా. యాజకుడు సాధారణమైన రొట్టె నా యొక్క లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్న వారైతే ప్రతిష్టమైన రొట్టెలు కలవని దావీదుతో ఆయన యాజకుడు ఏం చెప్తుందంటే, మీరు స్త్రీలకు దూరంగా ఉండాలి అంటే భార్యాభర్త సంబంధానికి కూడా సరే దూరంగా ఉండాలి. అలాంటి తినగలిగిన రొట్టెలు అంటే దేవుని సమూహముఖంలో ఉన్న రొట్టెలు నా దగ్గర ఉన్నాయి, అవి కూడా నా దగ్గర లేవు, దేవుడి దగ్గర ఉన్నాయి, అవి కూడా మేమే తినాలి, యాజకుడు తప్ప ఎవరు తినడానికి రూలు లేదు, అందుకని మేమే తినాలి కాబట్టి అవి ఉండయి అయ్యా, ఇంకేరే లేవు, ఒకవేళ మీరు దూరంగా ఉంటే అవి తినొచ్చు అని యాజకుడు చెప్తున్నాడు అనమాట అక్కడ. అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అంటే చదువమ్మా. అందుకు దావీదు నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు, పనివారి పట్టలు పవిత్రములే, ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడల అదేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా అంచదగను అని యాజకునితో అనేను. ఈ దావీదు మాట్లాడుతున్నాడు, అయ్యా మేము పవిత్రంగానే ఉండము, పరిశుద్ధంగానే ఉండము, అయినా కానీ ఒకవేళ మేము అపవిత్రంగా ఉన్నా సరే రాజాజ్ఞను బట్టి మేము తినొచ్చునే అని చెప్పి దావీదు మాట్లాడినప్పుడు యాజకుడు వెళ్ళి ఆ సమ్ముఖపు రొట్టెలను దావీదుకి ఇవ్వడం జరుగుతుంది. అది యాజకుడు తప్ప అది ఎవరూ తినకూడదు ఆ రొట్టెలు లెక్క ప్రకారం. కానీ దావీదు ఆకలేసినప్పుడు అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు వెళ్ళి ఆహారాన్ని తీసుకొని ఆయన తినడమే కాకుండా ఆయనతో ఉన్న సైనికులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు అక్కడ చెప్తున్నాడు, మీరు చదవడానికైతే చదువుతున్నారు కానీ దేవుని ఆజ్ఞలు బొత్తిగా ఎరగకుండా ఉండరు. అందుకని ఆయన అంటాడు అప్పుడప్పుడు ఏమని, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. అంటే హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలని దేవుని వాక్యం బోధిస్తుంది. కానీ పరిసయ్యులు దేవుడికి ఆయన ఆజ్ఞలకి వ్యతిరేకంగా అక్కడ యేసు ప్రభుతోనే వాగ్వాదము చేస్తూ ఉన్నారు. అందుకనే ప్రభు అంటాడు ఇక్కడ, తర్వాత చదువు 6 లూకాసు సువార్త చివరి వచనం, కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు, విశ్రాంతి దినములకు కూడా నేను యజమానుని అని. మీరు చెప్పండి, ఇందా మనం చదివిను నిర్గమకాండము 20వ అధ్యాయం 8వ వచనం చదివిను. యెహోవా దేవుడు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసిండు. ఏర్పాటు చేసిన ఆయనే కదా దానికి యజమానుడు. అర్థమవుతుందా? బాగానండి, మళ్ళా చెప్తున్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనంలో దేవుడే 10 ఆజ్ఞలు ఇస్తూ 10 కమాండ్మెంట్ 10 ఆజ్ఞలు ఇస్తూ దేవుడు ఆ ఒక ఆజ్ఞగా దాన్ని విశ్రాంతి దాన్ని మీరు ఆచరించాలని దేవుడే దాన్ని నిర్ణయం చేసిండు.
నిర్ణయం చేస్తే దేవుడే కదా దానికి అధిపతి, ఆయనే కదా అధికారి, ఆయనే కదా యజమానుడు. మరి ఇక్కడ యేసు ప్రభు ఏంది, నేను విశ్రాంతి దినానికి యజమానుడు అంటున్నాడు. హల్లెలూయా, ఆయనే ఈయన. కొంతమంది ఇందాక ఎందుకు ఈ వాక్యం ఎత్తుకున్నానంటే, నేను చాలా మంది క్రైస్తవులు కూడా యేసు ప్రభు దేవుడు ఎక్కడ చెప్పుకునిండు, ఆయన దేవుడు అని ఎక్కడ చెప్పుకునిండో అలాంటి వాళ్ళకి అర్థం కాదు. ఎవరైతే యేసుక్రీస్తు దేవుడు కాదు అని క్రైస్తవులు చెప్తున్నారో అలాంటి వాళ్ళకి అర్థం కానిది దేవుని భాష. విశ్రాంతి దినానికి కూడా మనుష్య కుమారుడు యజమానుడు. విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసిన దేవుడే మానవుడుగా ఈ భూమి మీదకి వచ్చి, అంటే శరీరం దాల్చుకుని భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణము పెట్టేసి. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పుకోవాల్సిన పనేముంది ఆయనకి? ఇప్పుడు నేను మనిషిని, ఎవరికడక మీకు దగ్గరకు వచ్చాము నేను మనిషిని అని ఎవరు చెప్తారా? మనిషిని చూస్తే ఎవరైనా వాడు మనిషి, ఆ పురుషుడు ఆ స్త్రీ అని ఎవరికైనా పిల్లలు పెద్దలు అది తెలిసిపోద్ది కదా. మనుషులు సపరేట్ చెప్పాలి. జంతువులు అయితే అది పలానా జంతువు అని మనం అంటాం. మనిషిని పట్టుకుని సపరేట్ గా మనిషి అని అంటారా? మనుషులు కులాలు మతాలు పెట్టుకునేది, కానీ మనిషి ఎప్పటికీ మనిషి. దేవుడు పెట్టింది మనిషి అని. హల్లెలూయా. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటుండంటే, నేను విశ్రాంతి దినానికి కూడా యజమానుణ్ణి. ఏ దేవుడైతే విశ్రాంతి దినాన్ని 10 ఆజ్ఞలు ఇచ్చిండో ఆ దేవుడే మానవుడిగా దిగొచ్చిండు. ఏ దేవుడైతే మరణ శాసనాన్ని రాసిండో ఆ మరణ శాసనాన్ని రాసిన దేవుడే భూమి మీదకి దిగి వచ్చి ఆ మరణ శాసనాలను ఆయన మీద వేసుకొని ఆయన మరణించిండు. రండి ఆ వాక్యం కూడా చూపిస్తాను మీకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9:16. బాగేనండి. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వారి మరణము అవశ్యము. అంటే ఎవరైతే మరణ శాసనం రాసిండ్రో వారి మరణము, ఆ తర్వాత చదువు అవశ్యం అంట. తర్వాత ఆ శాసనము రాసిన వాడు మరణము పొందేతేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా. అందుకనే ప్రభు అంటాడు, నేను మీకు క్రొత్త నిబంధన ఇస్తున్నాను అని అంటాడు. పాత నిబంధన చెల్లుబాటు అయిపోయింది, ఇప్పుడు క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధన ఇచ్చాడు మనకి. ఆయన ఏమంటున్నాడు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వారి మరణము అవశ్యము. అంటే మరణ శాసనం ఎవరైతే రాసిండ్రో ఆ మరణ శాసనం రాసిన వ్యక్తే ఆయనే వచ్చి మరణించాలి. అప్పుడు కానీ ఆ మరణ శాసనం కొట్టేయబడదు. హల్లెలూయా. మరణ శాసనం రాసిన వాడే వచ్చి మరణించాలి, అప్పుడు కానీ ఆ మరణ శాసనము కొట్టివేయబడదు అని దానికి అర్థం. మరి మీరు చెప్పండి, ఎవరు మరణ శాసనం, ఎవరు భూమి మీదకి వచ్చి మరణించిండు? ఎవరు వచ్చిండ్రు? యేసుక్రీస్తు ప్రభు. మరి ఆజ్ఞలు రాసింది ఎవరు? మరణ శాసనం. మరణ శాసనం రాసిన ఆయనే మానవుడిగా శరీరం దాల్చుకుని భూమి మీదకి వచ్చి మానవుల కొరకు పాపముల నిమిత్తము ఆయనే మరణించిండు. అందుకే ఆయన అంటాడు, నా ప్రాణము నేను పెట్టుచున్నాను, నా ప్రాణం తీయడానికి ఎవరికి అధికారము లేదు, అధికారం నేను తండ్రి వలన పొందుకున్నాను అని యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు. హల్లెలూయా. అంటే మరణ శాస్త్రం ఏ దేవుడైతే రాసిండో పాత నిబంధనలో ఆ దేవుడే మానవుడిగా యేసుక్రీస్తు ప్రభువుగా భూమి మీదకి వచ్చి ఆయన మరణించడము జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యం ప్రకారం మరణ శాసనం రాసిన ఆయన మరణించండు కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 9:16 ఉంది. ఇంకా రండి, చాలా విషయాలు మనము ఎక్కడెక్కడ యేసు ప్రభు గురించి దేవుడు అని ఉందో ఆ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంకి రండి. అపోస్తుల కార్యములు ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాటలు చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఇక్కడ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘములకు ఆయనకు పరిశుద్ధాత్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్తు మందిని గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి అని బైబిల్ గ్రంథంలో
చెప్పబడింది. పైన పుట్టినోట్లో చూస్తే 4 ఉంది, కింద చూస్తే ప్రభువు అని ఉంది. యేసుక్రీస్తుని మనం ఏమంటాము? ఎక్కువగా చాలా మంది కూడా ప్రభువు అని అంటారు. ఇక్కడ కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యం 20:28లో దేవుడు అని ఉంది. దేవుడు తన సొంత రక్తం ఇచ్చి, తన స్వరక్తం ఇచ్చి, ఎవరు స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొనుక్కొనింది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువే సొంత రక్తాన్ని పెట్టి సంఘాన్ని కొనుక్కొనిండు. దేవుడు అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంది. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు. అలాగనే ఇదే అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 24వ వచనంలో దాన్ని చూస్తే మనము కొద్ది పైనుంచి దాన్ని చూసుకుంటే ఇక్కడ దేవుడు ఈ పౌలుతో మాట్లాడిన మాటలన్నీ కూడా ఆయన వివరిస్తూ ఉంటాడు. ఇక్కడ 22వ అధ్యాయంలో అక్కడ అపోస్తలుడైన పౌలు ఆడుండే అనేక మందికి చెప్తున్నాడు అనమాట. ఇదిగో నేను దమస్కు మార్గానికి వెళ్తున్నాను, అనేక మంది క్రైస్తవులను పట్టుకొని క్రైస్తవులను చంపాలని నేను ఒక పత్రిక తీసుకొని, అధికార పత్రిక తీసుకుని వెళ్తున్నాను. అంటే ఎందుకు చంపాలనుకుంటున్నాడు పౌలు అని అంటే, పాత నిబంధనలో ఉన్న యెహోవా తప్ప ఎవరు దేవుడు కాదు, దేవుని కుమారుడు లేడు, ఏం లేడు, ఆయన తప్ప దేవుడు లేడు అన్న గొప్ప పట్టుదలతో అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు. అయితే ఈయన పౌలు వెళ్తూ దమస్కు మార్గంలో పోతున్నాడు. దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇంకా పట్టణం దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒక వెలుగుగా ఆయన కనపడి ఆయనతో మాట్లాడుతున్నాడు. సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. దేవుడు మాట్లాడిన మాటలు ఈ అపోస్తలుడైన పౌలు అక్కడ చెప్తూ ఉన్నాడు. చెప్పిన తర్వాత దేవుడు ఆయన మాట్లాడి అయిపోయిన తర్వాత ఆయన కళ్ళు కనపడకుండా పోతాయి. గుడ్డోడు అయిపోతాడు సౌలు, పౌలుగా మార్చబడతాడు, కళ్ళు ఆయనకి కనపడు. తర్వాత ఆయన ఒక దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడే అననీయ అని ఆయన ఒక ఆయన పంపిస్తాడు. అననీయ వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. ఇక్కడ 22:14 చదవమ్మా. అప్పుడు అతడు మన పితరుల దేవుడు, బాగానండి, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. ఇక్కడ అననీయ గురించి మాట్లాడుతున్నాడు ఆయన అపోస్తలుడైన పౌలు. ఆయన నాతో మాట్లాడాడు అని ఏమని? మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకును ఆ నీతిమంతుని గురించి ఆయన మాటలు వినడానికి, ఆయన గురించి బోధించడానికి, అన్యజనుల్లో ప్రకటించడానికి నిన్ను ఏర్పాటు చేసుకునిండు. ఎవరంట? పితరుల దేవుడు. ఎవరు కనపడిండ్రు సౌలుగా ఉన్నప్పుడు ఆ పౌలుకి ఎవరు మాట్లాడిండ్రు ఆయనతో అంటే యేసే మాట్లాడిండు. మరి ఇక్కడ ఏంటి? ఆయన మన పితరుల దేవుడు అని అంటున్నాడు. పాత నిబంధనలో యెహోవా దేవుడే పితరుల దేవుడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడు. నేనే దేవుణ్ణి, నేను తప్ప ఏ దేవుడు నీకు ఉండకూడదు అని ఆజ్ఞలు కూడా ఇచ్చిండు ఆయన 10 ఆజ్ఞలలో. మరి ఆ దేవుడే పితరుల దేవుడు కదా. మరి అననీయకు తెలీదా? మరి కళ్ళు రావాలని కానీ యేసుక్రీస్తునామములో ప్రార్థన చేయని కళ్ళు వచ్చి పరిశుద్ధాత్మతో నింపబడింది కదా అననీయ. మరి ఆయనకి ప్రార్థన చేయని కళ్ళు వచ్చినప్పుడు మరి ఆయనలో ఉన్న దేవుడే తెలియదా? పాత నిబంధనలో ఉండే దేవుడు ఈ దేవుడని ఆయనలో ఉండే ఆత్మకు తెలియదా? తెలుసు. ఆయనే ఈయనని పరిశుద్ధాత్మకు తెలుసు కాబట్టి ఆయనే ఈయనని దేవుడే ఇక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? మన పితరుల దేవుడు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువుని చూసి ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చిండు ప్రవక్తగానే ఆలోకుంటారు కొంతమంది. దేవుని కుమారుడు అంటారు, మంచిదే, దేవుని కుమారుడే ఆయన. అలాగనే దేవుడు కూడా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఒక బిడ్డ ఉండు, ఒక చంటి బిడ్డ ఉంది, లేకపోతే పెళ్ళైన తర్వాత భార్యకి గర్భం వస్తుంది. గర్భం వచ్చిన తర్వాత కడుపులో ఉండే దాన్ని ఏమంటాం మనము? పెండం అని అంటాం. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత చంటి బిడ్డ, తల్లి ఒడిలో ఉంటే చంటి బిడ్డ. తర్వాత కొద్దిగా పెద్ద అయితే బాలుడు, కొద్దిగా పెద్ద అయితే యవనస్తుడు. పెళ్లి చేస్తే ఒక భార్యకి భర్త, పిల్లలు పుడితే
తండ్రి. వాళ్ళకి పిల్లలు పుడితే తాత, వాళ్ళకి పిల్లలు పుడితే ముత్తాత. ఇన్ని పేర్లు ఆ పిండానికే వచ్చినాయి కదా. మరి యేసుక్రీస్తు ప్రభు గురించి ఇందులాగ ఎట్లా మాట్లాడుతున్నారు? ఆయన దేవుని కుమారుడు, దేవుడు కాదనంటే యోహాను చెప్తున్నాడు, అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు, అనేక మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు పితరుల దేవుడు, ఆయనే క్రీస్తు. క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఆయనే మానవుడిగా మనిషిని, ఏ మనిషిని తయారు చేసిండో, ఈ దేవుడే తయారు చేసిండో, ఆ దేవుడే మానవుడిగా దిగి వచ్చి మనిషి పాపిష్టి మనిషి కోసం ఆయనే మరణించాల్సి వచ్చింది. హల్లెలూయా. శరీరము దాల్చుకొని మరణించాల్సి వచ్చింది. అంటే తండ్రి పైన ఉన్నాడు, తండ్రిలో నుంచి యేసుక్రీస్తు ప్రభు ఆయన వాక్కుగా ఉండి, ఆయన వాక్యానికి శరీరం దాల్చుకొని భూమి మీదకి వచ్చి మానవుడిగా మన కోసము మరణించాడు. ఇది సత్యం. అందుకని యోహాను సువార్తలో ఎంత బాగుంది. ఆ మొదటి వచనం చదవండి. యోహాను సువార్త చదవండి, మొదటి వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దను. ఇక్కడ ఆది యందు వాక్యం ఉండెను. మనము ఆది కాండం మొదటి అధ్యాయం లేకపోతే దేవుడు భూమి ఆకాశమును సృష్టించింది దేవుడు అని ఉంటది. ఇక్కడ ఏమన్నా మొట్టమొదటిగా ఆది యందు వాక్యం ఉండెను అంటే దేవుడు మొట్టమొదటిగా ఉన్న దేవుడు. ఆయన ఒక్కడే దేవుడు, తండ్రిగా ఉన్న దేవుడు. ఆయనలో నుంచి వాక్కుగా ఉన్న దేవుడు వాక్కుని భూమి మీదకి రప్పించి ఆయన ద్వారానే సమస్తమును చేసిండు. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధనలో యేసుక్రీస్తుగా లేడు, యెహోవా దేవుడుగా ఉండిండు. ఆ యెహోవా దేవుడే సర్వాన్ని సృష్టించిండు, ఆదామును తయారు చేసిండు, అవ్వను తయారు చేసిండు, తర్వాత సమస్తమును చేసి ఆయనే మనశాస్త్రం రాసి, పదాజ్ఞలు రాసి, మోషేని నడిపించి, అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని నడిపించి, తర్వాత మోషేని నడిపించి, సమస్తము చేసి ఆజ్ఞలు ఇచ్చి, కట్టడలు ఇచ్చి, తర్వాత ఈ కట్టడలు నీళ్ళు పాటించలేకపోతారు నా బిడ్డలని ఆయనే మానవుడిగా వచ్చి రక్తము కార్చి మరణించడం జరిగింది. హల్లెలూయా. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడే యేసుక్రీస్తు ప్రభువు, ఒక్కడే దేవుడు. ఆయనలో నుంచి వచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన కన్నాను అని వాక్యం చెప్తుంది కీర్తన గ్రంథంలో. కన్నడం అంటే మరి తండ్రి దేవుడికి ఏం పెళ్ళి అయిందా? ఎట్టగానండి ఆయన కన్నడు. ఎట్టగానండి అంటే ఆయన వాక్కుని శరీరం దాల్చి పంపించింది అనమాట. దేవుడు ఒకానొక సమయంలో తండ్రిగా ఉన్నాడు, ఆయనే కుమారుడుగా. అంటే తండ్రే కుమారుడుగా రాలేదు. మళ్ళా చెప్తున్నా, అర్థం చేసుకోండి. తండ్రే కుమారుడుగా రాలేదు. తండ్రి మటుకు అక్కడే కూర్చోన్నాడు. ఆయన సింహాసనం మీద సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే కూర్చున్నాడు ఆయన. కానీ ఆయనలో నుంచి ఒక మహిమ, ఒక చిన్న రూపం దాల్చుకొని యేసుక్రీస్తు ప్రభువుగా మానవుడుగా ఈ భూమి మీదకి రావడం జరిగింది. హల్లెలూయా. దేవుడు అందుకని యేసుక్రీస్తు ప్రభువు తప్ప తండ్రి దగ్గరికి ఎవరూ వెళ్ళలేదు ఇంతవరకు. ఆఖరికి సైతాన్ కూడా వెళ్ళలేదు. ఒకనొక సమయంలో అక్కడక్కడ పరలోక రాజ్యం సైతాన్ తిరుగుతుంది, దేవదూతలు, కెరూబులు, సెరూబులు తిరగతాయి, కానీ తండ్రి దగ్గరకు వెళ్ళే అర్హత ఎవరికి లేదు. యేసయ్యకు ఒక్కడికే ఉంది. ఎలాగొచ్చింది యేసయ్యకంటే యేసయ్య తండ్రిలో నుంచి బయటికి వచ్చిన వ్యక్తి. హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథం చూస్తే రండి, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చదవండి. 9:5 బాగానండి. 9వ అధ్యాయము 5వ వచనం. పితరుల వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. బాగానండి అమ్మా. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, చదువు, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈయన నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడంట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మరి స్తోత్రార్హుడై ఉన్నది యెహోవా దేవుడే కదా. యేసుక్రీస్తు ప్రభు స్తోత్రాలు చెప్పాలి. అందుకే సంగమా, దేవుని పిల్లలారా, చాలా మందికి కూడా పెద్దగా ఉంటారు చూడడానికి వయస్సుల్లో, కానీ వారిలో దేవుడు ఉన్నాడు. వాళ్ళలో దేవుని ఆత్మ లేకుండా ఉండడం ద్వారా
వాళ్ళకి ఇష్టం వచ్చిందే బోధిస్తారు. కానీ దేవుడు ఈయనే, నిజమైన దేవుడు ఈయన ద్వారానే రక్షణ ఉంది మనకు అన్న గ్రహింపు వాళ్ళలో ఉంటుంది. ఆయన ఎవరంట? పితరుల వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. శరీరమును బట్టి అంటే శరీరం దాల్చుకుని ప్రభు మనందరి కోసము దేవుడు భూమి మీదకి వచ్చి ఆనాడు ఆ రోజుల్లో పుట్టిండి అన్నమాట. ఈయన సర్వాధికారి అయిన దేవుడు అని దేవుని గ్రంథమే మనకు తెలియజేస్తుంది. శిష్యులు బోధించిండ్రు, అపోస్తులైన పౌలు బోధించిండు. ఇంకా రండి, ఇంకా చాలా విషయాలు ఉండి చూపించేద్దాం. మళ్ళీ బల్లరథం పోదాం. రండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో సత్యముతోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధిస్తుంది మనకి దేవుని వాక్యం. ఆయన మహాదేవుడు అని. పాత నిబంధనల మహాదేవుడు ఎవరు అనంటే యెహోవా దేవుడు. రక్షకుడు ఎవరు అనంటే యెహోవా దేవుడు. మనకి యేసుక్రీస్తు లేకుంటే మనకి రక్షకులు ఇద్దరు లేరు. మళ్ళా చెప్తున్నాను, మనకి రక్షకులు ఇద్దరు లేరు, ఒక్కడే రక్షకుడు. ఆ యెహోవాయే ఈ యేసుక్రీస్తు. ఆయన అవతారం ఎత్తుకొని, మన భాషలో చెప్పాలంటే ఆయన అవతారం ఎత్తుకొని భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చిండు. ఇంకా రండి, చివరిగా ముగించేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చూడండి, ఇక్కడ యోహాను ఎవరు? యేసుక్రీస్తు ప్రభు రొమ్మును ఆనుకున్న ఆయన, అంటే కుడి భుజాన ఎప్పుడు చూసినా కూడా ఆయనే ఉండే ఆయన. అంటే ఆయన దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరంటే యోహాను. ఆయన ఏం మాట్లాడుతుందంటే ఆయనే నిజమైన దేవుడు, ఆయనే దేవుని కుమారుడు. యేసుక్రీస్తు దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడుగా అంగీకరిస్తారు, దేవుడిగా అంగీకరిస్తారు. ఇందా చెప్పిన నేను పిండము బిడ్డ ఆ సన్నివేశం చెప్పిన అట్లాగనే యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుడు. ఇంకా చాలా ఉండి చూపించాలంటే దేవుని ప్రభుని బట్టి కొన్ని చూపించి ముగించేస్తాను. రండి, ఒక్కసారికి రండి, యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. ఈయన తండ్రి అని అక్కడ చూపించారు అని కొంతమంది మాట్లాడుతుండ్రు. అందుకని పాత నిబంధనలోనే యేసుక్రీస్తు ప్రభు తండ్రి అని చూపిస్తుంది వాక్యం. రండి, 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. చూడండి, ఇక్కడ మనకి కుమారుడు అనుగ్రహింపబడును అని పాత నిబంధనలో చెప్పబడుతుంది. అలాగే అదే వచనంలో మళ్ళీ ఏం చెప్పబడుతుంది? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని చెప్తుంది. మళ్ళా నిత్యుడవు తండ్రి అని కూడా పాత నిబంధనలో రాయబడింది. సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. సమాధానకర్త అని కూడా ఆయనకి పేరు పెట్టబడిన తండ్రి, నిత్యుడకు తండ్రి అని కూడా యేసుక్రీస్తు ప్రభుకి ఇక్కడ వాక్యంలో ఆయన గురించి రాయబడింది. చూడండి, దేవుని సంగమా, దేవుని పిల్లలారా, అనేక మంది మనల్ని చంచలమైన మనస్సులు చేసి, అంటే మన బుద్ధిని మార్చడానికి, మన ఆలోచన మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్నే కించపరిచేలాగా మాట్లాడే వాళ్ళు ఈరోజు సోషల్ మీడియాలో చాలా మంది వచ్చేస్తున్నారు. అందుకని మనం ఏం చేయాలి? ఎవరేం చెప్పినా కూడా నమ్మకూడదు. బైబిల్ గ్రంథమే చూపించి మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేది కూడా ఎట్టుందంటే, నేను విన్నాను, వాళ్ళకే అన్ని తెలిసినట్టు మాట్లాడతారు. మళ్ళా ఏదో ఇదిగా రకరకాలుగా వాళ్ళ మాట్లాడటమే ఒక రకంగా ఉంది. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నిత్యుడకు తండ్రి అని కూడా యేసు ప్రభు గురించి ఇక్కడ రాయబడింది. అలాగనే యేసుక్రీస్తు ప్రభు రావడానికి ముందు కూడా ఆ అరణ్యంలో ఒక కేక వినపడును అని ఉంది. యెషయా గ్రంథంలోనే
ఒకసారి రండి చూద్దాం. 40వ అధ్యాయం అనుకుంటా. 40వ అధ్యాయము 40వ అధ్యాయం 3వ వచనం చూడండి బాగేనండి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో నా దేవుని రాజ్య మార్గము సరళము చేయడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరలు చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. హల్లెలూయా. ఇక్కడ ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు అంటే ఎవరు? బాప్తిసం ఇచ్చు యోహాను. ప్రకటించేది ఎవరు అంటే యోహాను. ఎవరి కోసం సరళం వేయడానికి వస్తుండ అంట ఆయన. ఇంకా రాలా ఆయన. ఈ వచనం చెప్పేటప్పుడు రాలా. వస్తుందని చెప్తుంది గ్రంథం, ముందుగానే ప్రవచనం చెప్తుంది. ఏమని? ఒక ఆయన వస్తాడు, ఆయనకి ఎవరు వస్తారు అని చెప్తుంది అంటే ఇక్కడ మళ్ళా చదివిద్దాం మనము. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. యెహోవాకు మార్గము సిద్ధపరచాలి, ఆయన సరళం చేయాలి. ఒక ఆయన వస్తాడు, ఎవరంటే ఆయన యోహాను. యోహాను వచ్చి మాటలు మాట్లాడుతుందని యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3, 4 వచనాలలో మనము చదువుకున్నాం. అదే చూస్తే మత్తయి సువార్తకు వచ్చినాం అనుకోండి. రండి మత్తయి సువార్తకి రండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము చదవండి. మొదటిగా, ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యంలో కేక వేయున కొన్ని శబ్దము అనే ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడికడే. అంటే యోహాను గురించి ఇక్కడ సాక్ష్యం చెప్తుంది వాక్యం. యేసుక్రీస్తు ప్రభు రావడానికి ముందు ఈ యోహాను వచ్చి బాప్తిసం ఇస్తున్నాడు. బాప్తిసం ఇచ్చి, ఇదిగో మీరు మారు మనసు పొందండి, మారు మనసు నిమిత్తం మీరు బాప్తిసం తీసుకోండి, లేకపోతే సస్య నరకనే పోతారు అని యోహాను భక్తుడు ప్రకటిస్తూ వచ్చిండు. ఎవరి కోసం ఎవరు వచ్చేదాకా ఉండి అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చేదాకా ఆయన ప్రకటిస్తుండు, బాప్తిసాలు ఇస్తూనే ఉండు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం. ఎలాగే అంటే చంపేశారు, ఆయన తలకాయ తీసేసిండు, చెరసాలలో వేసి తల. దానికి చాలా స్టోరీ ఉంది మళ్ళా. అయితే ఆయన యేసుక్రీస్తు ప్రభు రాగానే ఆయన బాటికి ఆయన చనిపోయాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుకి ఆయన సరళంగా దారి చేసాడు. పాత నిబంధనలు ఏమో యెహోవా అని ఉంది, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభు రాగానే యోహాను సైడ్ అయిపోయాడు, పక్కకి వెళ్ళిపోయాడు. ఆ వాక్యం ప్రకారం కూడా యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభుగా వచ్చాడు అని ఉండే. ఇంకా చాలా బైబిల్ గ్రంథం అంతా ఎతికితే చాలా కుట్టలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు దేవుడు, దేవుని కుమారుడు. మనకు అర్థం కాదు బైబిల్. అందుకనే యోబు గ్రంథంలో దేవుని గురించి మనకు తెలిసినది బుసబుస మాత్రమే అని వాక్యము చెప్తుంది. దేవుని గురించి తెలుసుకునేంత జ్ఞానం మనకుందే? మీకైనా కానీ అదో యూట్యూబ్లలో ప్రకటించే వాళ్ళకి కానీ చాలా మంది కూడా యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన దేవుని కుమారుడు, యేసుక్రీస్తు అవత ప్రవక్తే, ఏం తెలుసని మాట్లాడుతారో ఏమో తెలియదు. యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడానికి మనము చచ్చిపోయినా కూడా మనము తెలుసుకోలేము. ఎందుకంటే ఆయన దేవుని స్వరూపం అని కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. ఆయన మహిమని వదిలేసి ఆయన వచ్చిండు. ఆయన మహిమలో చూడాలంటే మనం చాలు. మోషే అడగదు, అయ్యా నిన్ను ఒక్కసారి చూస్తే చాలయ్యా. అయ్యా నువ్వు మోషే నన్ను చూస్తే నువ్వు చచ్చిపోతావు, నన్ను చూస్తే చచ్చిపోతావు అని కేవలం ఆయనకి ఒక దూరం నుంచి మహిమ తగ్గించుకొని ఆయన వీపు భాగాన్ని మాత్రమే చూపిస్తాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. అంత గొప్ప దేవుడు అయ్యా, అంత గొప్ప దేవుడు మానవుడిగా ఈ భూమి మీద దిగి వచ్చి శరీరం దాచుకొని ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి మరణించి రోషం కలిగిన దేవుడు. చిన్న ఆయన ఏమన్నా అన్నా సరే, ఆయన నామాన్ని ఏమన్నా అన్నా సరే అప్పటికప్పుడు చంపేసే దేవుడు.
చిటికలోనే లక్షల మందిని కూడా భూమిని మింగేసేలా చేసాడు, కాల్చేసిండు, సముద్రాన్ని పంపించి ముంచేసాడు భరోసైనాడు. అంత రోషమైన దేవుడు. ఆయన రోషాన్ని అంతా కూడా పరలోక రాజ్యంలో తల్లిదండ్రులు వదిలేసి మానవుడుగా యేసుక్రీస్తుగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం. ఆయన తిన్న దెబ్బల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడని దేవుని వాక్యం బోధిస్తుంది. ఆయన్ని పట్టుకోవడానికి వస్తారని తెలిసి ఆ గెసెమనే తోట దగ్గరికి వెళ్ళి ఒక బండ మీద కూర్చొని, ఒక బండ కింద కూర్చొని దాని మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తుండు. ఈ గిన్నె నా నుంచి తొలగించు, రక్తము కారునంతగా ప్రార్థన చేస్తుండ ప్రభు. ఎందుకు తగ్గించుకోవాలి అంతగా? ఆయన నిన్ను మనం తయారు చేసింది ఆయనే, సర్వాన్ని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలు చేసింది ఆయనే. అంత చేసిన ఆయన మానవులుగా దిగి వచ్చి అంతగా తగ్గించుకోవాల్సిన పనేముంది? అదే ప్రేమ. అందుకని ఆయన ఏమంటుండంటే, ఒకరినొకరు ప్రేమించండి, ఇది కొత్త నిబంధన. కొత్త నిబంధనలో ప్రభువు చెప్తున్న ఆజ్ఞ, ఒకరిని ఒకరు ప్రేమించండి, ఒకరిని ఒకరు కొట్టుకోబాకండి, సావబాకండి, కులాలు పెట్టుకోబాకండి, మతాల భేదాలు పెట్టుకోబాకండి. అందరూ సమానమే, దేవుడి దృష్టిలో సమానమే, అందరూ ఒకటి. ఎదుగు దేవుడి కుమారుడై నేను భూమి మీదకి వచ్చి మీ అందరినీ మాదిరి చూపిస్తున్నాను, ఒకరినొకరు ప్రేమించుకోండి అని దేవుడు ఇస్తున్న ఆజ్ఞ. అంత గొప్ప దేవుడే తగ్గించుకొని ఆయన భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆ విషయాన్ని నమ్మి మనము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. హల్లెలూయా. దేవుడు ఈ గొప్ప మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు దేవుడు, దేవుని కుమారుడు. మనం ఈ మాటలు నమ్మాలి. దేవుడు ఇచ్చే మాటలు గొప్ప ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి. దేవుడు మరల ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.